హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దేశమంతటా దుర్గమ్మ నవరాత్రులు సంబరాలతో కోలాహలంగా మారింది. ఎటు చూసినా శరన్నవరాత్రుల సందడే. ఈ నవరాత్రుల్లో దుర్గమ్మను ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారు. తొలి రోజు నుంచి దశమి వరకు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా, ఉల్లి వెల్లుల్లి లేకుండా ఒంటిపూట భోజనాలతో కఠిన నియమాలను అనుసరిస్తారు. ముఖ్యంగా భవానీ మాలధారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో కఠిన నియమాలను అనుసరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తుంటారు. అంతటి పవిత్రమైన ఈ శరన్నవరాత్రుల్లో ఓ చోట మాత్రం దుర్గమ్మ తల్లికి చేప, చికెన్ వంటి నాన్ వెజ్ ఆహారాలనే నైవేద్యంగా నివేదిస్తారు. అంతేకాదు, అవే తింటారు ఆ 9 రోజులు. అదేంటని విస్తుపోకండి. ఇంతకీ ఇదంతా ఎక్కడో తెలుసా? పశ్చిమ బెంగాల్లో ఈ భిన్నమైన ఆచార సాంప్రదాయం ఉంది. అక్కడ బెంగాలీల కుటుంబాలన్నీ నాన్ వెజ్ వంటకాలతో గుమగుమలాడిపోతుంటాయి. అక్కడ ఎక్కువగా మతపరమైన పండుగల్లో చేపలు, మాంసం వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయట. అక్కడ ఇలా మాంసాహారాన్ని నివేదించడాన్ని పవిత్రంగా భావిస్తారని చరిత్రకారుడు నృసింహ బాదురి చెబుతున్నారు. బెంగాల్లోని అనేక ఆలయ ఆచారాల్లో మాంసాహారం నివేదించడం ఉందట. ఇక్కడ అమ్మవారి ఉగ్రరూపమైన కాళీ ఆరాధన ఎక్కువగా ఉంటుందట. ఆమెకు మేకబలి, మాంసాన్ని నివేదించడం వంటివి ఉంటాయట. ప్రసాదంగా వాటిని వండుకొని తింటారట. వేయించి కూరగాయలు, చేపలు, మాంసం వంటి నైవేద్య సమర్పణ ఉంటుంది. వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే కొన్ని ప్రాంతాలకు భిన్నంగా ఉంటుందట. ఇక్కడ శాకాహారాన్ని స్వచ్ఛమైనదిగా భావిస్తే అక్కడ మాత్రం మాంసాహార నివేదన పవిత్రంగా భావిస్తారట. ఇక్కడ అమ్మవారికి ఎలాంటి వంటకాలు ఉంటాయంటే కోషా మాంషో, ఇది నెమ్మదిగా వండిన మటన్ కర్రీ. ముదురు, రిచ్ అండ్ లుచీస్ అంటే డీప్ ఫ్రైడ్ పఫ్డ్ బ్రెడ్తో జత చేసింది. అలాగే ఇలిష్ మాచ్, ప్రియమైన హిల్సా, తరచుగా ఆవాలు లేదా వేయించిన బంగారు రంగులో ఉడికించిన వంటకం. ఇక బంగాళదుంపలతో చికెన్ కర్రీ. ఇంట్లో ఇష్టపడేది, తరచుగా వారాంతపు కుటుంబ భోజనంలో భాగమిది. మటన్ బిర్యానీ, ముఖ్యంగా కోల్కతాలో బంగాళదుంప ముక్కలతో బిర్యానీ పవిత్రమైనదిగా పరిగణిస్తారట. ఇక చేపల ఫ్రై, పులుసు. నవరాత్రుల్లో ఇది తప్పనిసరి వంటకం. భక్తులకు ప్రసాదంగా ఇచ్చే రెసిపీ కూడా. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.